పవన్ కళ్యాణ్ గారిలో ప్రత్యేకత. ఇప్పుడు మీరు టీటీడీ చైర్మన్, ఏమండి నాకు ఈయన మీడియాకి ఇలా సహకరించాడు కాబట్టి నేను ఈయనకి ఇస్తాను, లేదండి మా పార్టీ కార్యకర్తగా ఇతను 40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు కాబట్టి నేను ఇస్తాను, పొలిటికల్గా నాకు కుడిభుజంగా ఇతను ఉన్నాడు కాబట్టి నేను ఇతనికి ఇస్తాను, లేదు మాకు ఎక్కడ ఏం కావాలన్నా, మాకు సెంటర్లో ఫైల్స్ మూవ్ అవ్వాలన్నా ఫలానా ఆయన ఉన్నాడు, ఆయన తమ్ముడు అయితే కరెక్టు, ఆయన తమ్ముడికి తీసుకొచ్చి ఇస్తాను అని బంధుత్వాలు చూసుకుంటున్నాం. పొరపాటున టీటీడీ పోస్టింగులు ఇవ్వకండి. పవన్ కళ్యాణ్ని ఎందుకు మెచ్చుకుంటున్నా, అతను ఒక దీక్ష తీసుకున్నాడు, వారాహి దీక్ష. డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. ఏ బట్టలు వేసుకున్నాడు? ఎల్లో కలర్. 16 రోజుల వారాహి ఎంత దీక్షో, తిరుమల వెంకన్న, కలియుగ వెంకటేశ్వరుడు, కలియుగనాథుడు, కలియుగంలో అందరినీ బ్రోచడానికి అక్కడ కూర్చున్నటువంటి ఆ పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి గోవిందుడు వెంకటేశుడికి ఎలాంటి వాడిని పెట్టాలి? ఇంకెంత దీక్షగా ఉండాలి? ఆయన దీక్ష చూస్తే ఆనందం అనిపించింది నాకు. అంబానీ ఇంటికి పెళ్ళికి వెళ్ళాడు. ఆయన ఏమాత్రం మొహమాటం లేకుండా తన దీక్షా వస్త్రం ఏదో అదే వస్త్రం మీద వెళ్ళాడు. అలాంటి నిబద్ధత ఉన్న వాళ్ళని చైర్మన్ పోస్టులలో వెయ్యండి. ఏమండి మాకు ఇదిగో నిత్యము పొలిటికల్గా సపోర్టు, నిత్యంగా మాకు మీడియాలో సపోర్ట్ చేశారు, నిత్యము మాకు అనుబంధంగా ఉండి పార్టీకి కార్యకర్తగా ఉన్నారు. దయ ఉంచి ఇలాంటి వాళ్ళకి మాత్రం చంద్రబాబు నాయుడు గారు పోస్టింగ్ ఇవ్వకండి. ఒకవేళ వాళ్ళు గనక సిన్సియర్ అయి ప్రతిజ్ఞ చేసి నేను చెప్పినట్టుగా అన్ని పీఠాలకి వెళ్ళి అందరి ఆశీస్సులు తీసుకొని వాళ్ళ దగ్గర కొంత క్రమము పద్ధతి నేర్చుకొని వస్తే వాళ్ళకైనా ఇవ్వండి. కానీ మాలాంటి వాళ్ళం 1000 కళ్ళు పెట్టుకొని తిరుమల విషయంలో కానీ ఎండోమెంట్స్ విషయంలో కానీ మీరు చేసే ప్రతి పనిని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసుకొని ఎక్కడ పొరపాటున్నా మేము మీ దగ్గరికి ప్రత్యక్షంగా రాలేం కాబట్టి మా వంతు మేము ద్వారా అందిస్తూ ఉంటాం. జాగ్రత్తగా గమనించుకొని మీరు ముందరికి తీసుకెళ్లారా, ప్రభుత్వం అద్భుతంగా ముందరికి సాగుతుంది. ఉత్తరంగా వచ్చేటువంటి 5 ఏళ్ళు ఇంకో 10 ఏళ్ళైనా మీదే అయ్యి ఉంటుంది.